పేరెంట్స్ ఎందుకంటే న్యాచురల్ వాళ్ళు వర్కింగ్ ఉమెన్ వాళ్ళు జరుగుతున్నారు. ఏమంటారు, అమ్మో మేము పడ్డాం ఒకప్పుడు అత్తగారులతో, మా పిల్లలు ఇప్పుడు నేను మా అత్తగారు నన్ను ఇలా అనేది అలా అనేసి పడుతున్నా, ఇప్పుడు నా పిల్లలు అలా కాకూడదు. సో దే షుడ్ బి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా ఉండాలని కోరుకోవడం చాలా ఇంపార్టెంటే. కానీ చెప్పేటప్పుడు మాత్రం నువ్వు కంపల్సరీ అడ్జస్ట్ అవ్వాలమ్మా, అతన్ని అర్థం చేసుకోవాలి, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ హిమ్ అని అవన్నీ కూడా చెప్పి పంపించినప్పుడు ఈ డిఫరెన్సెస్ ఎప్పుడైతే జరుగుతాయో న్యాచురల్, ఓ మా పేరెంట్స్ చెప్పారు నాకు, వాళ్ళు అలా ఉన్నారు, మేము కూడా ఇలా ఉండడానికి ప్రయత్నించాలని ఉంటుంది. ఇంకోటి, యాజ్ అ పేరెంట్స్ ఆర్ ద రోల్ మోడల్ ఫర్ ద చిల్డ్రన్. మీరు ఇంట్లో ఎలా ఉంటున్నారు అనేది పిల్లలు మిమ్మల్ని చూసే నేర్చుకుంటారు. మీరు పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా బాబు, మీ మీ నాన్న ఇలాగా, మీ నాన్నమ్మ ఇలాగా, మీ తాతగారు ఇలాగా చిచ్చా అనుకుంటూ మీరు ఎందుకు పుట్టాను, నేను వీళ్ళ ఇలా రకరకాల మాటలు కూడా పేరెంట్స్ పిల్లల ముందు మాట్లాడుతుంటే ఏమవుతుందంటే ఆ రిలేషన్షిప్ మీద వాళ్ళకి కోపం వస్తుంది. మేబీ ఒక ఏజ్ వచ్చాక పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు, న్యాచురల్, అది ఒక ఎఫెక్షన్ ఉంటుంది, అట్రాక్షన్ ఉంటుంది, ఒక బాండ్ ఉంటుంది కాబట్టి చేయాలనిపిస్తుంది. బట్ వెన్ దెన్ దే ఎంటర్ ఇన్ టు ద మ్యారేజ్ లైఫ్, అబ్బా అప్పుడు అమ్మ చెప్పేది కదా రైట్, ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది, ఇవి నా బుర్ర తినేస్తుంది, అన్నిటికీ పాటించమంటాను, ఆయన నా మాట వినట్లేదు, అమ్మ చెప్పింది కరెక్టే, నిజంగా పెళ్లి చేసుకోకూడదు, పెళ్లి చేసుకున్న ఒక నెల బాగుంది అన్న ఈ ఫీలింగ్స్ అప్పుడు సేమ్ థింగ్ చిన్నప్పటి నుంచి ఏదైతే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్స్ అవన్నీ వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో చూసారు కదా, అదంతా వాళ్ళు ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఉంటాయండి, దెబ్బలాట్ల లేకుండా ఏ ఇల్లు ఉండదు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఘర్షణ లేకుండా ఏ ఇల్లు ఉండదు.